అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ 1, 2024 రోజున ఈ సంవత్సరం సాయంత్రం 5 గంటలకి చేగుట్ట పోలీస్ స్టేషన్లో మోత్కూరి వంశీధర్ అనే ఒక బీటెక్ స్టూడెంట్ తన ఫాదర్ మోత్కూరి నాగరాజు గవర్నమెంట్ టీచరు జెడ్పీహెచ్ఎస్ మాసాయిపేటలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన 3 రోజుల నుంచి కనపడతలేదని ఆ రోజు చేగుట్ట పిఎస్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు అవ్వడం జరిగింది. మ్యాన్ మిస్సింగ్లో కేసు అయింది. ఆ తర్వాత దీన్ని పరిశోధించగా దీనిలో కొన్ని వివరాలు ఏంటంటే, ఈ టీచరు కిరాయికుంటున్న ఇంటి క్రింద వంగా సత్యనారాయణ అన్న వ్యక్తి తన కుటుంబ సభ్యులతోటి, ఫ్యామిలీ పిల్లలతోటి ఉంటాడు. అతని భార్య వంగ స్వాతి పైన ఉండే టీచర్ తోటి గత సంవత్సర కాలంగా అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో వంగా సత్యనారాయణ ఈ టీచర్ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో పగతో రగిలిపోతూ ఈ స్వాతి తమ్ముళ్ళైన రమేష్ని, మల్లేష్ని ఇంటిమేషన్ ఇస్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఆడియో రికార్డ్స్ అన్నీ వినడం జరిగింది. స్వాతికి మరియు టీచర్కి మధ్య ఉన్న ఆడియో రికార్డ్స్. ఆ తర్వాత రమేష్ ప్లాన్ ప్రకారం రమేష్ ఒక కార్ ప్రొవైడ్ చేస్తాడు హైదరాబాద్లో. అది తీసుకొని రమేష్ తమ్ముడైన మల్లేష్ ఫ్రెండ్ అయిన సునీల్ గౌడ్ ఇద్దరు కలిసి కారులో వచ్చి మార్చి 28వ తారీఖు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో టీచర్ ఇంట్లో ఉన్నప్పుడు, ఒక్కడే ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి గడియ పెట్టుకొని అతన్ని నైలాన్ రోడ్తో చేతులు కట్టేసి పక్కనే ఉన్న ఒక తాళంతో తల మీద గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత రోజు 29 మార్చ్ రోజు అర్ధరాత్రి పూట వాళ్ళు ఏదైతే రెంట్కి తెచ్చిన కారు ఉందో అదే కారులో ఆ శవాన్ని దుప్పట్లలో, అక్కడున్న దుప్పట్లలో కట్టేసి కారులో హైదరాబాద్లోని ఈ వర్కల మల్లేష్ ఉంటున్న ఎల్లమ్మకొండ ఏరియాలో ప్రగతి నగర్ చెరువు ఉంది. ఆ చెరువులో పడేసి ఆ కారు కిరాయి తెచ్చిందని అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారు, ట్రావెల్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ విధంగా టీచర్ని అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే అనుమానంతో వంగ సత్యనారాయణ, అతని బావమరిది మల్లేష్ స్నేహితుడైన సునీల్ గౌడ్, వాళ్ళ అన్న ప్లానింగ్ రమేష్, ఈ నలుగురు ఈ విధంగా ఈ నేరంలో పాల్గొన్నారు. ఇట్టి కేసులో ప్రతిభ కనపరిచిన చేగుంట ఎస్ఐ గారికి, నాగభూషణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం అవుతుంది. థ్యాంక్ యూ. ముగ్గురు రమేష్ అప్స్కాండింగ్లో ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.